నమస్తే, వెల్కమ్ టు K6 మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు చర్చా కార్యక్రమంలో మహిళల చట్టంపై చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ న్యాయవాది లోకల్ కమిటీ జిల్లా చైర్పర్సన్ నీరజ్ గారు మరియు జిల్లా సంక్షేమాధికారి రసూల్బీ గారు. మరి ముందుగా లేట్ చేయకుండా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు K6 మేడం. నమస్తే అండి. నమస్తే, నమస్కారం. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ మేడం, ముందుగా నీరజ్ గారు, మహిళలు పనిచేసే చోట ఇబ్బందులకు, లైంగిక దాడులకు గురైన వారికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ చట్టాలను? ముందుగా శ్రోతలందరికీ 2024 మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఒకప్పుడు స్త్రీకి విద్య అనేది చదువుకునే అవకాశం లేదు. పురుషులకు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉండేది. తర్వాత ఈ సావిత్రిబాయి ఫూలే, రాజా రామ్మోహన్ రావు లాంటి సంఘకర్తల వలన ఈ చదువుకునే అవకాశం స్త్రీలకు కలిగింది. తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్ ద్వారా కూడా ఇప్పుడు బాలికలందరూ కూడా విద్యకి చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ఈ విద్యతో స్త్రీలో సాధికారతలో చాలా మార్పులు వచ్చాయి. కాలానుగుణంగా స్త్రీ సాధికారత వృద్ధి చెందుతూ వచ్చింది. అన్ని రంగాల్లో ఇప్పుడు ఈ రోజులలో ఆడపిల్లలు ప్రతి రంగంలో కూడా, అంటే ఏదైతే మగవారికే కొన్ని పరిమితమైన ఉద్యోగాలు అని అనుకున్న ఉద్యోగాల్లో కూడా ఈ రోజులలో ఆడపిల్లలందరూ కూడా విమానం నడపడము, పోలీస్ ఉద్యోగాలలో భర్తీ కావడము, అడ్వెంచరస్ అంటే సాహసపరమైన స్పోర్ట్స్ ఆటలలో ఎవరెస్ట్ ఎక్కడము, సైన్యంలో చేరడము, ఇలా అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి ఈ తరుణంలో వాళ్ళు ఎక్కడ పనిచేసినా కూడా గౌరవంగా, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేయాలనుకుంటారు. కానీ కొంతమంది మహిళలు తను పనిచేసే స్థలాలలో లైంగిక వేధింపులకు కానీ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి వాళ్ళకి. దాంతో వాళ్ళు కృంగిపోయి డిప్రెషన్కి లోనై కొన్ని ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుంది. అంటే వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎటువంటి ఉపశమనం లభిస్తుంది వాళ్ళకి అని చాలా బాధపడుతున్న తరుణంలో ఒకప్పుడు ఈ చట్టం రావడానికి ముందు 1997లో రాజస్థాన్లో ఒక మహిళ, అంటే ఈ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న మహిళ, తను బాల్య వివాహాన్ని అడ్డుకునే సందర్భంలో ఆమెపై సామూహికంగా దాడి చేసి సెక్షువల్ అసాల్ట్ అంటే రేప్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి సరైన న్యాయం దొరకలేదు. సుప్రీంకోర్టులో మహిళా సంఘకర్తలందరూ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు అప్పుడు పనిచేసే స్థలాలలో స్త్రీలకి రక్షణ కల్పించాలని కొన్ని మార్గసూత్రాలు రూపొందించింది. ఆ మార్గసూత్రాలను ప్రతి ఒక్క ఆఫీసులలో, ప్రతి ఒక్క పనిచేసే స్థలాలలో పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. కానీ ఎవ్వరు కూడా దాన్ని ఆదేశాలు అమలు కాలేదు. కోర్టులలో తప్పితే ఎక్కడ కూడా ఈ ఆదేశాలు అమలు కావలేదు. 16 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వము ఇప్పుడు పనిచేసే చోట మహిళలపై నిషేధ ఉపశమనం ఇలాంటి చట్టం ఒకటి తీసుకొచ్చింది 2013లో. తర్వాత 2014 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఓకే మేడం. అలాగే రసూల్బీ గారు, దీనికి జిల్లా అధికారి ఎవరున్నారు, బాధ్యతరాలు ఎవరిని సంప్రదించాలి? అలాగే ముందుగా శ్రోతలందరికీ మహిళా దినోత్సవ శుభాభినందనలు. నేను ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని జిల్లా అధికారిగా ఉన్నాను. ఇక్కడ జిల్లా అధికారిగా ఈ స్త్రీలకు సంబంధించిన పనిచేయు ప్రదేశంలో లైంగిక వేధింపులకు సంబంధించి ఎటువంటి వారికి ఏదన్నా బాధలు కలిగినా ఎవరినన్నా సంప్రదించాలంటే ముందుగా మనకి జిల్లా అధికారిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకి ఒక కంప్లైంట్స్ కమిటీ అని ఏర్పాటు చేయబడింది.
దీనికి హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉంటారు. అలాగే ఈ యొక్క కమిటీకి ఒక చైర్పర్సన్ గారు ప్రస్తుతం నీరజ గారు మన ముందే ఉన్నారు. చైర్పర్సన్గా నీరజ గారు ఉంటారు. ఒక ఎన్జిఓగా మనకి స్నేహ రీహాబిలిటేషన్ సెంటర్ జ్యోతి గారు, ఆవిడ వన్ ఆఫ్ ది మెంబర్. అలాగే మనకి హరిప్రసాద్ గారు ఒక లీడింగ్ అడ్వకేట్ ఉన్నారు. మరియు డిపార్ట్మెంట్లో మన జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఒక స్త్రీ అధికారులు డిఆర్డిఏ మరియు దీనికి పంచాయత్ రాజ్ ఆఫీసర్ గారు ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ డిడబ్ల్యూగా నేను కోఆర్డినేటర్గా ఈ యొక్క ప్రతి ఒక్క కంప్లైంట్స్ని మా యొక్క కమిటీకి అనగా నాకు డిడబ్ల్యూ ఆఫీస్కి కనుక చేరవేస్తే వారు పర్సనల్గా వచ్చినా సరే, వ్రాతపూర్వకంగా రాసి పంపించినా సరే, లేక పోస్ట్లో చేసినా సరే, మెయిల్లో చేసినా సరే, ముందుగా ఆ అప్లికేషన్ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్పాట్కి వెళ్ళి ముందు పరిశీలిస్తాం. మా కమిటీ మెంబర్స్ వెళ్ళి చూసి పరిశీలించి అసలు ఎంతవరకు నిజము, ఇది ఎంతవరకు ఇతను చేసిన ఆమె చెప్పిన కంప్లైంట్లు ఆధారంగా చేసుకొని ఎంక్వైరీ చేసి అన్నీ కూడా పూర్వపరాలన్నీ కూడా తెలుసుకొని ఆ తర్వాత ఇది పనిష్మెంట్ తగ్గిందా, ఎవరికి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అన్నది మేము పరిశీలించిన తర్వాత మా కమిటీ అంతా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేము సంబంధిత ఆ యొక్క కార్యాలయం, ఒకవేళ ఇదే కనుక గవర్నమెంట్ ఆఫీస్ అయితే సంబంధిత హెచ్ఓడీలకి మేము వ్రాతపూర్వకంగా లెటర్స్ ఆదేశాలు చేరవేస్తాము. అంటే ఈ కమిటీలు మా ఒక్క జిల్లా స్థాయిలోనే కాక మా యొక్క సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కింద, ఈ పనిచేయ ప్రదేశంలో లైంగిక వేధింపుల కింద ప్రతి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. అలాగే మేము ప్రతి ఒక్క జిల్లాలోని 36-37 రకాల డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా మేము ఉత్తరాలు వేశాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఎక్కడైతే 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉద్యోగస్తులు ఉన్నారో అక్కడ మనం ఒక కంప్లైంట్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కార్యాలయంలో ఈ కంప్లైంట్ కమిటీ అనేది ఉండాలి. అక్కడ ఉండడమే కాకుండా డిపార్ట్మెంట్ వైజ్ ఒక హెచ్ఓడీలో కూడా ఈ కమిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఈ కమిటీస్ ఉంటాయి. ఇవి నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసుల్లోనే కాదు, ప్రైవేట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ సంస్థల్లో, మరియు ఇప్పుడు వర్కింగ్ ఫోర్స్ ఎక్కువగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. ఇంకొకటి కొన్ని మరియు పనిచేసే ప్రదేశం అంటే డొమెస్టిక్ వర్కర్స్గా కూడా కొందరు ఉన్నారు. వేరే వేరే పనులు ఎక్కడైనా సరే, ఎక్కడ పనిచేసే వారికైనా ఏ విధమైనటువంటి వారికి ఇబ్బంది కలిగినా, ఏ విధమైనటువంటి వాళ్ళకి వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ధైర్యంతో మంచిగా తన స్వశక్తితో ధైర్యంగా పనిచేయడానికి అవకాశం కల్పించిందే ఈ యొక్క యాక్ట్. ఓకే మేడం, లైంగిక వేధింపులు అంటే ఏ రకమైన చర్యలు అందులో వర్తిస్తాయి నీరజ గారు? చూడండి, ఇక్కడ అప్రియమైన లైంగిక ప్రవర్తన, అశ్లీల చిత్రాలు చూపించడం, అంటే తోటి ఉద్యోగులు ఉన్నప్పుడు అమ్మాయిని చూయించుకుంటూ లేకుంటే ఆ మహిళను చూయించుకుంటూ ఇద్దరు మగవాళ్ళు మాట్లాడడం, తోటి ఉద్యోగులు మాట్లాడడం, అప్రియమైన లైంగిక ప్రవర్తన, అశ్లీల చిత్రాలు చూపించడం, తాకాలని చూడడము, ఇలాంటి ఏ రకమైన అంటే ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగించే ఏ విధమైన ప్రవర్తన అయినా అది లైంగిక ప్రవర్తన కిందకే వస్తుంది. అంతేకాకుండా చాలామంది ఇవాళ నువ్వు చాలా బాగా రెడీ అయ్యావు, నువ్వు చాలా బాగా డ్రెస్ అయ్యావు, నీ డ్రెస్సింగ్ బాగుంది, నీ చీర బాగుంది, ఇలా అనడం కూడా ఏమంటారంటే ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగితే మాత్రం అది తప్పకుండా అది దీని కిందకే, ఈ చట్టం కిందకే వర్తిస్తుంది. నేను మామూలుగా జోక్గా అన్నాను, ఫ్రెండ్లీగా అన్నాను అంటే ఇది నడవదు. వారికి ఇష్టం లేకుండా ఎటువంటి వాక్యాలు చేయకూడదు, ఎటువంటి సంబోధించి మాట్లాడకూడదు. ఇప్పుడు కొంతమంది ఏంటి డార్లింగ్ అని పిలవడము, లేకుంటే బేబీ అని పిలవడము, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అదేముంది నేను మామూలుగానే అన్నాను అంటారు, కానీ అది తప్పు. ఎప్పుడైతే ఒక మహిళకు ఇబ్బంది కలిగించేటట్టు ప్రవర్తిస్తే అది తప్పకుండా ఈ లైంగిక వేధింపు కిందకే ఇది వర్తిస్తుంది. ఎటువంటి మహిళ అయినా తను పనిచేసే చోట గౌరవప్రదంగా ఉండాలనుకుంటుంది. సేఫ్ ఎన్వైరన్మెంట్ అంటే అక్కడ ఉన్న ప్రదేశంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సింది కూడా ఒక ఎంప్లాయర్ బాధ్యత. అది అలాంటి స్థలాలలో పనిచేయడానికి మహిళ ఇష్టపడుతుంది. ఇది తన ఇబ్బందులకు గురై వేదనకు గురైతే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఓకే మేడం, అలాగే పనిచేసే దగ్గర ఇబ్బందులు ఎదురైతే ఎలాంటి సహకారం అందిస్తారు?
తప్పకుండా. పనిచేయు ప్రదేశంలో ఎప్పుడైతే ఇటువంటి కంప్లైంట్స్ అన్నీ వచ్చాయంటే ఈ కంప్లైంట్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశమే ప్రివెన్షన్, ప్రొటెక్షన్ మరియు రీడ్రెసల్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగకంటే ముందు ప్రివెంట్ చేయడం అనేది ముఖ్య కారణం. సో అది ఎట్లా చేయగలము? ఈ హక్కు గురించి, వాళ్ళకున్న స్త్రీలకున్న హక్కులు, ఈ యొక్క సంఘాలు, ఈ యొక్క లోకల్ కమిటీస్ గురించి అందరికీ తెలియజేయడం, అవేర్నెస్ కలగజేయడం వల్ల ఒక విధంగా మేము ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది ప్రొటెక్షన్, అన్ని విధాల ప్రొటెక్షన్. పనిచేసే ప్లేస్లో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల రక్షణ కలిగించే ఏర్పాట్లు చేయడం అన్నది కూడా ఆ యొక్క ఎంప్లాయీ యొక్క బాధ్యత. ఏ యొక్క కంపెనీ పెట్టినా యొక్క ఆర్గనైజేషన్ యొక్క వారి యొక్క బాధ్యత అందరికీ ప్రొటెక్షన్ కలిగింపజేయడం. మూడవది రిడ్రెసల్. ఇటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆ వచ్చిన కంప్లైంట్స్ని ఏ విధంగా న్యాయపరంగా మనము వాళ్ళకి న్యాయం చేకూరుస్తాం అన్నది రిడ్రెసల్ కిందకి వస్తుంది. ఈ విధంగా 3 రకాల ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ రిడ్రెసల్, ఈ 3 కూడా కార్యక్రమాలు మా యొక్క ఈ కంప్లైంట్ కమిటీ వల్ల మేము చేరవేస్తాము. మరియు మేము ప్రతి ఒక్క కార్యాలయం నుంచి కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏమేమి కమిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిటీలు ఉన్నాయి, ఏ ఆఫీసుల్లో కమిటీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీటికి సంబంధించినటువంటి ఏమన్నా కేసులు నమోదైనయా లేవా, ఒకవేళ నమోదైతే దాని స్టేటస్ ఏంటి, నెక్స్ట్ ఏ స్టేజ్కి ఉంది ఆ యొక్క కేసు అనేది, ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఎవ్రీ క్వార్టర్లో మా మీటింగ్స్లలో మేము చర్చించుకుంటూ ఉంటాము. మా యొక్క కమిటీ ఏదైతే లోకల్ కమిటీ ఉందో జిల్లా స్థాయిలో మేము ప్రతి 3 నెలలకి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో ఎన్ని చోట్ల ఇటువంటి కమిటీలు ఉన్నాయి, ఎంతమంది దగ్గరికి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా, వచ్చిన కంప్లైంట్స్ని ఎంతవరకు వారు అడ్రస్ చేయగలిగినారు, మనం చెప్పిన ఆదేశాలు ఎంతవరకు వాళ్ళు పాటించారు, ఇవన్నీ కూడా మేము చూస్తాము. ఒకవేళ ఎవరైనా పాటించలేదు, అసలు కమిటీసే ఎస్టాబ్లిష్ చేయలేదు, మన ఆదేశాలు పాటించకుండా కమిటీ ఎస్టాబ్లిష్ చేయకపోతే వాళ్ళకి అవేర్నెస్ ఏది కూడా ఉండదు కదా. అందుకని ఆ యొక్క కార్యాలయానికి మేము ప్రతి ఒక్కరికి తప్పకుండా మీరు ఇన్నో తేదీ లోపల ఈ రోజులోకి మీరు ఏర్పాటు చేసుకోవాలి, ఒకవేళ చేసుకోకపోతే మీకు 50,000 రూపాయల ఫైన్ ఉంటుంది అని ఈ యొక్క మా యొక్క చట్ట ప్రకారము, ఈ యాక్ట్ ప్రకారము 50,000 రూపాయల ఫైన్ కూడా ఉంటుంది ఆ కార్యాలయ ఎవరైతే హెచ్ఓడి ఉంటారో వారికి. ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ వాళ్ళ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీ గారికి మేము ఆదేశాలు ఇస్తాం, 50,000 రూపీస్ ఫైన్ తీసుకుంటారా లేకపోతే ఎస్టాబ్లిష్ చేస్తారని. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన జిల్లాలో బాగానే ఏర్పాటు చేసినారు. అవేర్నెస్ కూడా మేము క్రియేట్ చేశాము. రిగార్డింగ్ అవేర్నెస్కి సంబంధించి మేము ఏం చేస్తున్నామంటే మా యొక్క మేము ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి గత 3 నెలలుగా మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్లో వాట్ ఈస్ సెక్షువల్ అసల్ట్, ఏది పనిచేయ ప్రదేశంలో లైంగిక వేధింపు అంటే ఏంటి, అసలు ఇది లైంగిక వేధింపు కిందకు వస్తుందా రాదని తెలియని వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. టచ్ అండ్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడమే కాదు, కొన్ని సందర్భాల్లో ఫ్రోనోగ్రఫీ, సెల్ ఫోన్లతో వాటితో పిక్చర్స్ చూపించడం, ఇట్లాంటివి కూడా దీని కిందకే వస్తుంది. కాబట్టి అవేర్నెస్ మ్యాక్సిమం అన్నీ ఇప్పుడు మేము 33 మండలాల్లో పూర్తి చేసాము అవేర్నెస్. మరియు ప్రతి ఒక్క జీపీలో కూడా దీనికి సంబంధించిన పోస్టర్లు అంటించడానికి మా యొక్క కమిటీ తరఫున కొందరు ఎన్జిఓస్ సహకారంతో పోస్టర్స్ కూడా తయారు చేశాము. ప్రతి జీపీలో చేరేటట్టుగా కూడా మేము ఏర్పాట్లు చేశాము. ప్రస్తుతం మార్చి 8లోపు అన్ని జీపీల్లో ఈ పోస్టర్స్ అంటించి ప్రతి ఒక్క జీపీలో ఈ అవేర్నెస్ రీచ్ అయ్యేటట్టుగా చేశాము. ఓకే మేడం, అంతర్గత కమిటీలు అనేవి ఏ విధంగా ఆదుకుంటాయి? ప్రతి గవర్నమెంట్ తీసుకోండి, నాన్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అయినా ప్రతి ఆఫీసులలో అంతర్గత స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ట్రస్ట్ ఏదైనా అంతర్గత కమిటీలు 10 మంది కన్నా ఎక్కువ పని చేస్తున్నారంటే అక్కడ కంపల్సరీ అంతర్గత కమిటీలని, ఇంటర్నల్ కమిటీస్, అంతర్గత కమిటీలు అనేది ఏర్పాటు చేయాలి. అంటే వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఒక సీనియర్ మహిళని చైర్పర్సన్గా పెట్టుకొని, వాళ్ళు ప్రెసిడెంట్గా పెట్టుకొని, తర్వాత ఒక ఎన్జిఓని కూడా, ఎందుకంటే ఒకటే ఆఫీస్లో ఉన్న ఉద్యోగులందరినీ కమిటీ ఫామ్ చేస్తే అక్కడ పక్షపాతం జరుగుతుంది అనే నెపంతో ఒక ఎన్జిఓని, బయట నుంచి వ్యక్తిని ఎన్జిఓని కూడా ఒక మెంబర్గా అపాయింట్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా మిగతా పోస్టులలో ఏదైతే ఒక 5 కంపల్సరీ అండి, 5 మెంబర్స్తో కమిటీ కంపల్సరీ. దాంట్లో ఎక్కువ మంది స్త్రీలు ఉండాలి, పురుషులు తక్కువ ఉండాలి. దీంట్లో ఈ వాళ్ళ పనిచేసే స్థలంలోనే వేరే ఉద్యోగం వాళ్ళని కమిటీ మెంబర్స్గా తీసుకోవాలి. ఈ కమిటీ ఏంటి అంటే ఎక్కడైనా మహిళకి ఏదైనా ఇబ్బందికి ఎదురైతే
వేధింపు కానీ ఏదైనా ఎదురైతే, అంటే వేధింపులు అంటే చూడండి మెసేజెస్ కూడా వాళ్ళు ఆఫీస్ పని మీద సెల్ ఫోన్లలో మెసేజెస్ పంపడము, ఏదో నేను వర్క్ పని మీద పంపిస్తున్నానని వేరే వేరే మాటలు మెసేజెస్ పంపడము, వేరే ఇమేజెస్ ద్వారా చూయించడము, మ్యాగజైన్స్ మీద ఏదైనా పోస్టర్స్ ఉంటే అది చూయించుకుంటూ ఆమెను చూయించుకుంటూ మాట్లాడడము, ఇలాంటివి ఏది చేసినా కూడా దీని కిందకే ఈ లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. ఒకవేళ మీటింగ్స్ అని చెప్పి లేట్గా ఆమెను ఉంచేసి ఆమెతో అంటే పని పేరు చెప్పి తాకాలని చూడడము, బయటకు ఇవాళ రేపు ఈ టీమ్ లీడర్స్తోని బయటకు పని మీద వెళ్ళాల్సి వస్తుంది, ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏదైనా. ఇలాంటి చోట వెళ్ళినప్పుడు కూడా మార్గం మధ్యలో కానీ అక్కడ హోటల్స్లో కానీ ఎక్కడైనా తప్పుడు ప్రవర్తన జరిగి ఆ అమ్మాయికి ఏదైనా ఇబ్బందికి గురైతే మాత్రం తప్పకుండా ఇది ఈ చట్టం ద్వారా వాళ్ళకి కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అంతర్గత కమిటీలలో ఈ మెంబర్స్కి ఆ అమ్మాయికి తనకి ఏదైనా ఇబ్బందికి గురైతే ఈ కమిటీకి నివేదించుకుంటుంది. కమిటీకి అప్లికేషన్ ఇచ్చి తనకి ఇలాంటి ఇబ్బందికి గురైందని చెప్పినప్పుడు ఈ కంపల్సరీ ఈ కమిటీ ప్రతి ఆఫీస్లో కూడా ఈ కమిటీ ఏదైతే అంతర్గత కమిటీలు ఉందో వాళ్ళు తప్పకుండా కనపడే, ఆఫీస్కి ఎంటర్ కాగానే కనపడే విధంగా బోర్డు పెట్టాలి. ఆ బోర్డులో ప్రతి ఒక్క చట్టం పేరుతో సహా ఆ కమిటీ మెంబర్స్ లిస్ట్, వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా ఇబ్బందికి గురైతే ఆ కమిటీకి పెట్టుకోవచ్చు, లెటర్ పెట్టుకోవచ్చు. వాళ్ళు అతన్ని పిలిపించి మాట్లాడతారు. ఇద్దరు అంటే సాక్షుల్ని కూడా తీసుకోవచ్చు. ఈ అమ్మాయి మామూలుగా చూడండి ఏ అమ్మాయికైనా అంటే ఎప్పుడైనా ఒంటరి ప్రదేశంలోనే అతను అనడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి రుజువేంది, సాక్ష్యమైంది అంటే మామూలుగా ఏ అమ్మాయికైనా తనకి ఏదైనా ఇబ్బంది ఎదురైతే తప్పకుండా తన కొలీగ్స్, తన ఎవరైతే దగ్గర స్నేహితురాలు అనుకుంటుందో ఆఫీస్లో ఆ అమ్మాయికి చెప్పుకుంటుంది. అలా సాక్ష్యం తీసుకోవచ్చు మనము తనకి ఏదైనా. అంటే కొంతమంది ఉంటారండి, చాలా మంచి వ్యక్తి ఈయన ఆమెనే ఎందుకు అన్నాడు, వేరే వాళ్ళని అనలేదు కదా అనే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరిని అనాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరినో వేధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆయన ఎంత మంచి వ్యక్తి అయినా సరే ఆ సందర్భంలో ఆ అమ్మాయి విషయంలో జరుగుండొచ్చు. ఇలాంటి అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో సాక్షుల్ని తీసుకొస్తారు, ఎంక్వైరీ అనేది జరుపుతారు. ఎంక్వైరీ తర్వాత ఒకవేళ రుజువైతే ఇద్దరు సాక్షుల్ని బట్టి ఇద్దరితో మాట్లాడి రుజువైతే వాళ్ళ ఆఫీస్ సర్వీస్ రూల్స్ ప్రకారము అతనికి పనిష్మెంట్ ఉంటుంది. ఓకే మేడం. అలాగే దూర ప్రాంతాల ఉన్నటువంటి మహిళలకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎవరిని సంప్రదించారు? దూరంగా ఇప్పుడు జిల్లాలో హెడ్ క్వార్టర్లో, నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో ఉన్నారు. ఇటువంటి వారికేమో నేరుగా కలెక్టర్ ఆఫీస్కి, కార్యాలయానికి మా లోకల్ కమిటీలో వచ్చి అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. దూరంగా ఉండే ప్రాంతాల్లో ప్రతి చోట కూడా మండల స్థాయిలో మరియు ప్రతి ఒక్క ఆఫీస్ కార్యాలయ సిబ్బంది ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ఈ కమిటీస్ ఉన్నాయి. ఇంటర్నల్ కమిటీస్ అన్నారు ఇప్పుడే. ఆ ఇంటర్నల్ కమిటీస్ వారికి కూడా చెప్పి వారు న్యాయం పొందవచ్చు. లేదా ఒకవేళ ఇంటర్నల్ కమిటీసే కాకుండా పోలీస్ స్టేషన్ నుంచి కూడా వారు న్యాయము పొందే అవకాశం ఉన్నది. పోలీస్ స్టేషన్ ద్వారా పొందొచ్చు, ఇంటర్నల్ కమిటీస్ ద్వారా పొందొచ్చు, లేకపోతే నేరుగా కలెక్టర్ గారి వద్దకు వచ్చి ఇక్కడి నుంచి కూడా వారు న్యాయం పొందే అవకాశం ఉంది. ఎక్కడికైనా ఇంటర్నల్ కమిటీస్ ఎక్కడికక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అలాగే కార్యాలయంలో వేరే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ ఎటువంటివి లేవనుకుంటే వారు నేరుగా పోస్ట్ ద్వారా, మెయిల్ ద్వారా, షీ బాక్స్లో కూడా వాళ్ళు మనకి మెయిల్లో షీ బాక్స్ ఉన్నాయి, అక్కడ వాటి ద్వారా కూడా వారు కంప్లైంట్ బుక్ చేయొచ్చు. ఎక్కడి నుంచి అయినా చదువుకున్న వారు కానీ చదువుకుని వారు కానీ ప్రతి ఒక్కరు, ఏమీ లేని వారు ప్రతి ఒక్క మండలాల్లో నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, వారిని అడ్రస్ చేయొచ్చు. ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, వారిని అడ్రస్ చేయొచ్చు. ఈ నోడల్ ఆఫీసర్స్, పోలీస్ స్టేషన్స్, ఇంటర్నల్ కమిటీసు మరియు లాస్ట్కి మనకి కంప్లైంట్స్ కమిటీ, వీటన్నిటికీ చేరొచ్చు. లేదా వీరు పెట్టిన దరఖాస్తు ఏదైనా కానీ చాలా సీక్రెట్గా ఉంచబడుతుంది, ఇది చాలా గోప్యంగా ఉంటుంది. వారి యొక్క పేర్లు కానీ ఇవి కానీ మాకు షీ బాక్సెస్ ఉంటాయి మెయిల్లో, ఆ షీ బాక్స్లో కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. వారి పేరు అన్నీ కూడా గోప్యంగా ఉంచి నేరుగా కమిటీకి వచ్చి వారి న్యాయపరంగా వారికి చర్య
తీసుకునేంత వరకు కూడా ఎవరికి కూడా ఇది బయటపడదు. రీసెంట్గా మనము మీటూ అనేది చూసాము. ప్రతి ఒక్కరు ముందు ఒకళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత షీ బాక్స్ ద్వారా ప్రతి ఒక్కరు వారి ఎక్స్పీరియన్స్ వారికి ఎలా జరిగింది, ఏ విధంగా వేధించబడ్డారు డిస్కషన్స్లోకి వచ్చింది. చాలా పెద్ద ఉద్యమం లాగా కూడా తయారైంది. అలాగే ఇప్పుడు మనకి కంప్లైంట్స్ కమిటీస్ కూడా మెయిల్ ద్వారా కూడా మాకు ఈ షీ బాక్స్లలో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఓకే మేడం, అలాగే రుజువు అయితే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మామూలుగా పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి సర్వీస్ రూల్స్ ఉండవు. అలాంటి పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ షాప్స్, మాల్స్, చిన్న చిన్న మాల్స్ ఉంటాయి. పెద్ద మాల్స్ అయినా చిన్న మాల్స్ అయినా ఓన్లీ పబ్లిక్ మన గవర్నమెంట్ వాటిలోనే సర్వీస్ రూల్స్ ఉంటాయి. ప్రైవేట్ రంగాలలో సర్వీస్ రూల్స్ అనేది ఉండదు. సో షాప్స్లలో, థియేటర్లో, సినిమాలో ఎక్కడ పనిచేసినా కూడా హాస్పిటల్స్లో కానీ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్, ఇండ్లల్లో పనిచేసే వాళ్ళకి ఎటువంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళది ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీకి ఏదైతే రుజువు అవుతుందో పంపిస్తారో అక్కడి నుంచి మేము పోలీస్ స్టేషన్కి పంపిస్తాం అన్నట్టు. పోలీస్ ద్వారా వాళ్ళకి సెక్షన్ కింద వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. అదే ఆఫీసులలో అయితే అంతర్గత ఇంటర్నల్ కమిటీస్ అయితే వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారము వాళ్ళకి ఇదంతా కూడా ఈ ఎంక్వైరీ అనేది ప్రొసీజర్ అంతా కూడా మన మామూలుగా సివిల్ కోర్టులో ఎట్లా జరుగుతుందో అట్లా ఇక్కడ సాక్షులు వాళ్ళ లెటర్ అంటే పిటిషన్ తీసుకోవడం కానీ, ఎంక్వైరీ జరగడం కానీ ప్రతిదీ కూడా దాని ఈ కోర్ట్ రూల్స్ ప్రకారమే జరుగుతుంది. ఈ అవకాశం ఒకవేళ ఇటువంటిది ఏదైనా లోకల్ కంప్లైంట్స్ ఒకవేళ ఎంప్లాయర్ అని అనుకోండి, తోటి ఉద్యోగి వేధిస్తే అక్కడ కమిటీకి వస్తారు. అక్కడ ఉన్న మెయిన్ ఎంప్లాయరే వేధిస్తే లోకల్ కంప్లైంట్స్ కమిటీకి అది పంపించవచ్చు. లోకల్ కంప్లైంట్స్ కమిటీ అది తీసుకొని వాళ్ళ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్టు ఆ సంబంధిత ఆఫీస్కి పంపించి వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి పంపించి వాళ్ళ రూల్స్ ప్రకారము చర్యలు తీసుకుంటారు. ఓకే మేడం, ఒకవేళ కమిటీలు చేయకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కమిటీలు ఏర్పాటు చేయకపోతే అదే ఇందాక చెప్పాను చూడండి, కమిటీలు ఎస్టాబ్లిష్ చేయకపోతే ఫైన్ ఉంటుంది వాళ్ళకి. ప్రతి ఒక్క గవర్నమెంట్ కార్యాలయాలు కానీ ప్రైవేట్ కార్యాలయాలు 10 మంది కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న చోట అన్ని చోట కమిటీలు ఎస్టాబ్లిష్ చేయాలి. చేయకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, 50,000 వాళ్ళకి ఫైన్ ఉంటుంది. సో కంపల్సరీ దే విల్ హ్యావ్ టు మెయింటైన్. ఆ మెయింటైన్ చేసిన లిస్టులు కూడా మా అక్కడ ఉంటాయి. కాబట్టి మా లోకల్ కంప్లైంట్స్ కమిటీ, మా కమిటీ వారికి క్వార్టర్ మేము రివ్యూ చేసినప్పుడు ఎక్కడెక్కడ కమిటీలు లేవు, ఎక్కడెక్కడ కమిటీలు ఇంకా ఎస్టాబ్లిష్ చేసేది ఉంది, చేసిన కూడా వివరాలన్నీ కూడా మేము చేయగలము. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఏ యొక్క కమిటీ లేకపోవడం అంటూ లేదండి. మన దగ్గర జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో అన్ని చోట్ల నుంచి మాకు కార్యాలయానికి, ఆఫీస్కి మాకు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి ఎవరి క్వార్టర్. ఇక్కడ కమిటీస్ ఏర్పాటు చేశాము, 3 ఏళ్ళ కాలం పరిమితి కంప్లీట్ అయింది కాబట్టి కమిటీ కూడా మళ్ళీ కొత్త సభ్యులు ఎన్నుకున్నాము, ఈ పాత వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూనే ఉంటారు. ఒకవేళ ఏర్పాటు చేయకపోతే మాత్రం మేము వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాం. ఓకే మేడం, అలాగే చైర్మన్గా మీ అనుభవంతో ఎదుర్కొన్నటువంటి సమస్యలకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఈ చట్టం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 2014లో స్టార్ట్ అయింది. ఇంత అవగాహన, చాలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాము. ప్రతి మధ్యలో ఆఫీసులలోకి కానీ ఈ కార్యాలయంలోకి కానీ ఇన్స్పెక్షన్కి వెళ్ళడము ఇలాంటివి జరుపుతున్నాం మేము. అయినా కూడా రీసెంట్గా మా అనుభవంలోకి వచ్చిన ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక ఆఫీస్లో గవర్నమెంట్దే తీసుకోండి, ఒక ఆఫీస్లో ఇంత చట్టం ఇన్ని మేము అవగాహన కార్యక్రమాలు కనిపించి ఇంటర్నల్ కమిటీస్, అంతర్గత కమిటీలు అందరూ పెట్టాలని చెప్పి ప్రతి సంవత్సరము టీవీలో, పేపర్, మీడియా ద్వారా ఇంత అవగాహన కల్పించినా కూడా ఒక దగ్గర ఆ అమ్మాయికి, ఒక స్త్రీకి, మహిళకి, అక్కడ పనిచేసే ఉద్యోగినికి ఇబ్బంది ఎదురైతే ఆమెకు అసలు అక్కడ అవగాహన లేదు, వాళ్ళకి బోర్డు లేదు, ఏమీ లేదు. వాళ్ళకి తెలియకుండా ఆ ఉద్యోగిని ఎవరిని సంప్రదించాలో తెలియకుండా మామూలుగా లోకల్ లీడర్స్ ఉంటారు కదండి, వాళ్ళను పట్టుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిండ్రు. అంటే వాళ్ళకి తెలియక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడంతో పబ్లిక్, మీడియా బయటకు వచ్చి పేపర్లో అన్నిట్లలో ఈ వార్త వచ్చింది.
సో ఇలాంటివి జరగకూడదు. అది మేము వెళ్ళి మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళి అక్కడ అవగాహన కల్పించి అక్కడ ఆ ఎంక్వైరీ జరిగేటట్టు చూసాం. ఇటువంటి ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కూడా, ఇంత చెప్పినా కూడా వాళ్ళు చాలా మటుకు కొన్ని కార్యాలు చేయడం లేదు. ముఖ్యమైన మెయిన్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదన్నా ఇబ్బంది ఇటువంటిది ఏదన్నా వస్తే వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి చెడ్డ పేరు వస్తుందేమో అని, ఇది బయటకు వస్తుందేమో, ఇన్స్టిట్యూషన్ నేమ్ పాడవుతుందని చెప్పి స్కూల్స్ కానీ ఇవి కమిటీస్ ఫామ్ చేయడం లేదు, బోర్డ్స్ పెట్టడం లేదు. మేము తిరుగుతూ చెప్తున్నాము, చాలా మటుకు కమిటీస్ అయ్యాయి, కానీ ఎంతవరకు అవి పనిచేస్తున్నాయి అన్నది. అందుకే ప్రతి సంవత్సరము జిల్లా కలెక్టర్ గారు వీళ్ళు మన మహిళా శిశు సంక్షేమ అధికారి గారు రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉంటారు. ఇన్ని చేస్తున్నా ఇది చేయడం అంటే తోటి మహిళ నాకెందుకు, ఆ మహిళకి ఇబ్బంది ఎదురైతే నాకెందుకు అని పట్టించుకోకుండా ఉండే మహిళలు ఎంతోమంది. అలా కాకుండా ప్రతి మహిళ కూడా ఒక అక్క చెల్లెలలాగా, అంటే మనమే సహకరించకుంటే వేరే వాళ్ళు వచ్చి సహకరిస్తారని ఎలా అనుకుంటాం. కమిటీలు నా విన్నపం ఏంటంటే కమిటీలు పెట్టడము, బోర్డు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయేమో అని అనుకునే బదులు ఆ కమిటీలు పెట్టి అలాంటిది ఒక చట్టం ఉందని అవగాహన కల్పిస్తే చేసేవారు చేయకుండా కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఇబ్బందులు చేసేవారు ఇలాంటి చట్టం ఉంది మనం ఏం అనొద్దు అంటే మనకి ఈ చట్టం నుంచి అంటే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది, శిక్ష పడుతుంది అని తెలిసినప్పుడు ఆ చేసేవాళ్ళు కూడా చేయకుండా ఉంటారు. కాబట్టి దయచేసి ప్రతి కార్యాలయంలో కూడా ఈ అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసి ఇబ్బందికి గురైన మహిళల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఓకే మేడం, అలాగే చివరిగా K6 వ్యూవర్స్ అందరికీ, మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? చివరగా శ్రోతలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ సమాచారం అన్నది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి అవగాహన కలిగించుకొని వాట్ ఆర్ ద థింగ్స్ కమ్స్ అండర్, ఏవే విషయాలు మనకి ఈ సెక్షువల్ అసల్ట్ కిందకు వస్తాయి, ఈ కొన్ని సైకిల్ ఇవ్వడం కూడా దాని కిందకి వస్తాయి. చాలామందికి అది తెలియదు. కొన్ని మాటలు ద్వంద్వ అర్థాలతో మాట్లాడటం, ఇండైరెక్ట్గా మాట్లాడటం, ఇట్లాంటివన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సో ఇవి తెలుసుకొని అన్ని చోట్ల ఎక్కడెక్కడ కంప్లైంట్స్ కమిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి లోకల్ కంప్లైంట్స్ జిల్లా స్థాయిలో ఎక్కడ ఉంది, అలాగే ఇంటర్నల్ కమిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకొని గోప్యంగా కూడా వీళ్ళు మెయిల్స్ ద్వారా షీ బాక్స్లో చేయడం వల్ల కేసు అంతా కూడా చాలా సీక్రెట్గా ఉంచుతాము. సెకండ్ ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడైతే ఇన్సిడెంట్స్ జరుగుతుందో జరిగిన 3 నెలల లోపల ఆమె తప్పకుండా రిజిస్టర్ చేయాలి, ఆమె కంప్లైంట్ రైజ్ చేయాలి. ఆమె ఈ సంబంధిత ఫోరంలోకి వచ్చి ఈ కంప్లైంట్ చెప్తేనే మనం చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యాక్ట్ ప్రకారం. అది ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు వారం 10 రోజులు అయినా పర్వాలేదు, కానీ 3 నెలల లోపల ఆమె తప్పకుండా రిజిస్టర్ చేయాలి. రెండవది, ఈ కంప్లైంట్స్ చేసినప్పుడు ఇటువంటి ట్రామాలో ఉన్నప్పుడు కంప్లైంట్ చేసిన తర్వాత ఆ యొక్క ఎవరైతే కంప్లైంట్ చేసిందో ఆ వ్యక్తికి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ కానీ 3 నెలల పెయిడ్ శాలరీ ఇస్తారు. ఆమెకి లీవ్ మంజూరు చేస్తారు. ఎందుకంటే ఆ ట్రామాలో ఉన్నప్పుడు ఆమె పని చేయలేరు కాబట్టి ఇంకా ఆమె మీద అఘాయిత్యాలు జరగకుండా ఉండడానికి 3 నెలల పెయిడ్ శాలరీ ఇస్తారు. ఆమెకి లీవ్ మంజూరు చేస్తూ జీతం కూడా ఇస్తారనమాట. ఇవే కాకుండా ఈ మొత్తం కేసు అంతా కూడా 90 రోజుల లోపల, తర్వాత కంప్లైంట్ చేసిన 3 నెలల లోపల కంప్లీట్గా వారి మీద ఈ యొక్క మొత్తం విచారణ అయ్యి శిక్ష కూడా ఇంపోజ్ చేయడం అంతా కూడా జరుగుతుంది. సో దీని గురించి భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ముందుకు వచ్చి బయటకు వచ్చి తన తోటి వారితోనే చెప్పాలి. ఏదైనా చెప్పందే మన ఎటువంటి సమస్య నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. కాబట్టి పక్కవారికి చెప్పడము, ఎక్కడ ఫోరమ్స్ ఉన్నాయి, ఎవరిని అడ్రస్ చేయడము తెలుసుకున్న ఆ సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకొని దాని ద్వారా ఆమె లబ్ధి పొంది ఆత్మస్థైర్యంతో ధైర్యంగా ఇంకా ముందంజకు అడుగు వేయాలన్నది మా యొక్క ఈ జిల్లా DW తరఫున
జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ తరఫున ప్రతి ఒక్క స్త్రీలకి కుటుంబ సభ్యులకి అందరూ కూడా వారికి సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే కంప్లైంట్ చేయనంత వరకు అంతా బాగుంటుంది. వన్స్ కంప్లైంట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆమెకు సహకరించాలి, కార్యాలయంలో వాళ్ళందరూ కూడా ఆమెకు సహకరించాలి. కంప్లైంట్ చేసి ఆమెకు న్యాయం జరిగేటట్టు కూడా ప్రతి ఒక్కరూ ఆమెకి తోడ్పాటుగా ఉంటేనే ఈ యొక్క చట్టాలన్నీ కూడా మనం సక్రమంగా నిర్వర్తించగలుగుతాము, న్యాయం పొందగలుగుతారు. తద్వారా ఒక రాష్ట్రం కానీ జిల్లా కానీ దేశం కానీ అభ్యుదయ పదాన్ని నడవగలుగుతుంది. ఇంతే కాకుండా ఇప్పుడు మేడం చెప్పినట్టు ఉద్యోగంలో అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో ఉద్యోగంలో ఒకవేళ అమ్మాయి ముందు కాంప్రమైజ్ చేయడానికి చూస్తారు, అంటే పిలిపించి మాట్లాడి ఏ రకమైన ఇబ్బందులు ఎదురయ్యాయి అమ్మాయి కానీ. ఒకవేళ ఆ అమ్మాయి నేను ఇక్కడ ఈ తను కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నేను పని చేయలేను అని అంటే ఆమెను ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. లేదు నేను ఇక్కడే ఉంటాను అతనిని ట్రాన్స్ఫర్ చేయమంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆ స్థలంలో ఆమె ఆ ట్రామా ఈ కంప్లైంట్ ఇచ్చి ఇదంతా జరుగుతున్నప్పుడు ఆమె ఉన్న బాధలో ఆమెకి ట్రాన్స్ఫర్స్ కానీ లీవ్ కానీ అన్నిటికీ అవకాశం ఉంది. ఇందాక మేడం చెప్పినట్టు గ్రామ పంచాయత్ ప్రతి గ్రామ పంచాయత్ ఇలాంటి జరిగినవి కాబట్టి అవగాహన చాలా కల్పించాలి. ప్రతి మహిళకి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ముందే ఇలాంటి చట్టం ఉందని అవగాహన కల్పిస్తే చేసేవాళ్ళు చేయకుండా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీకి పోస్టర్స్ అనేది పెట్టడం జరిగింది. దీంతో అవగాహన కల్పించగలుగుతామని. ఓకే మేడం, ఉమెన్స్ డే సందర్భంగా మహిళా చట్టాలపైన మహిళలకు పలు సూచనలు సలహాలు తెలియజేసినందుకు నీరజ గారికి రసూల్బీ గారికి ధన్యవాదాలు మేడం. అలాగే మరోసారి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. నమస్తే అండి. ఇది ఈరోజు ప్రత్యేకమైన అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.